మీ యూట్యూబ్ ఛానల్స్ కైనా యాడ్స్ కైనా అతి తక్కువ ఖర్చులో ఇలాంటి వాయిస్ ఓవర్ కావాలనుకుంటే కాల్ చేయండి 9866712713. చాలా మందికి సమ్మక్క సారలక్కలు దేవతలని, వాళ్ళ జాతర చాలా గొప్పగా జరుగుతుందని బాగా తెలుసు. అసలు ఈ సమ్మక్క సారలక్కలు ఎవరు? వాళ్ళు నిజంగా దేవతలా? వారికి నిజంగా మహిమలున్నాయా? అసలు వీరి కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా మండల ప్రాంతంలోని పొలవాసను అనే ఊరిని పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపే సమ్మక్క. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా ఉండడం చూసి ఆమెను దైవాంశ సంభూతిరాలుగా భావించారట. కన్నీరు సైతం ఎండిన ఆ కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలిచారు. సమ్మక్క హస్తవాసి చాలా మంచిదని, ఆమె చేత్తో ఆకు పసరిస్తే ఎలాంటి రోగమైనా హిట్టే నయమైపోయేదట. సమ్మక్కను గిరిజన దొర మేడరాజు మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు కలిగారు. తన రాజ్యాన్ని పెంచాలి అనే కోరికతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాస గ్రామంపై దండెత్తాడు. ఆయన దాటికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడిపాడు. ఆ మేడారాన్ని పాలించే కోయరాజు సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆ ఊర్లో ఆశ్రయం ఇవ్వడం, కోయ గిరిజనుల్లో వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో అతనిపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు ఆయన్ను చంపడానికి పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడట. పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు చాలా పోరాటం చేస్తారు. కాని కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు ఆ యుద్ధంలో చనిపోతారు. అలా పరాజయ వార్త విన్న సమ్మక్క కొడుకు జంపన్న ఆ అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుండే సంపెంగ వాగు జంపన్న వాగుగా అక్కడ ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క పగతో ఆ యుద్ధ భూమిలో కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతూ పోరాటం సాగించింది. ఒక గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తంతో యుద్ధ భూమి నుంచి చిలుక గుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. అలా సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు కూడా ఆమె జాడ ఎక్కడా కనిపించలేదు. కాని ఆ ప్రాంతంలో మాత్రం ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణ లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు. విన్నారు కదా సమ్మక్క ఎవరో? మన తర్వాత వీడియోలో సారలక్క గురించి, అసలు ఈ సమ్మక్క సారలక్క జాతర ఎలా జరుగుతుంది, విశేషాలేంటో తెలుసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.